అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం ఛానల్లో ధనస్సు రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మార్చి 28వ తేదీన శుక్రవారం రోజున సాయంత్రం 5 తర్వాత ధనస్సు రాశి వారికి 100% ఒక వ్యక్తి అంటే ఒక స్త్రీ కారణంగా జరిగేది ఇదే. ఆ స్త్రీ ఆశీస్సుల వల్ల మీరు ఒక స్థాయికి ఎదగబోతున్నారు. అయితే ధనస్సు రాశి వారికి ఏ స్త్రీ ఆశీస్సుల వలన ఒక స్థాయిలో ఉండబోతున్నారు, ధనస్సు రాశి వారికి ఏ స్త్రీ యొక్క ఆశీస్సుల వలన అద్భుతాలు సృష్టిస్తారు, అద్భుతమైనటువంటి యోగం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ ఛానల్ని ముందుగా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోకి వెళ్ళే ముందు తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఇది మా రిక్వెస్ట్. అయితే ధనుసు రాశి వారి యొక్క పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అనేటువంటి పూర్తిగా అర్థమవుతుంది. ధనుసు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వభద్ర 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని ధనుసు రాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి. ఇక ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లయితే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎంతో గొప్పగా వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పటి నుంచో కూడా జీవితంలో మంచి స్థాయిలో ఉండాలనేటువంటి ఆలోచన అయితే ఎక్కువగా ఉంటుంది. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. నాయకత్వమైన లక్షణాలను కలిగి ఉంటారు. తప్పు ఎవరిదైనా సరే ఖచ్చితంగా శిక్ష మాత్రం ఒకే పడాలనుకుంటూ ఉంటారు. అలానే అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని తెలియజేస్తూ ఉంటారు. మన అనేటువంటి ఉండదు. తమవారైనా సరే, సొంత వారైనా సరే, ఇతరులైనా పరాయి వాళ్ళైనా ఒకే విధంగా న్యాయాన్ని చెప్తూ ఉంటారు. దానితో పాటు మూగజీవులకి ఎక్కువగా ఆహారాన్ని పెట్టడం కానీ, లేదా పేదవారికి సహాయం చేయడం కానీ, ఇలాంటి వాటిలో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు ఈ రాశివారు. అంతేకాకుండా వీరికి ఇంటికి వచ్చినటువంటి అతిథులకి ఎక్కువగా మర్యాదలు చేయడం అంటే చాలా ఇష్టం. వంటలు చేయడంలో కూడా ఇంటి గృహిణీలు, ధనుసు రాశిలో జన్మించినటువంటి గృహిణీలు ఎవరైతే ఉంటారో వారికి ఆ అతిథి మర్యాదలు చేయడం అంటే చాలా ఇష్టం. అలానే మంచిగా వంటలు చేసి పెట్టి ఇతరులకి తృప్తిగా భోజనం పెడుతూ ఉంటారు. ఆ పుణ్యం అనేది వీరితో పాటు వీరి కుటుంబానికి పూర్తిగా కూడా వస్తుంది. తద్వారా వీరి ఎప్పుడు కూడా డబ్బుకి లోటు లేకుండా ఉంటారు. ఒకవేళ కొంతమంది ధనుసు రాశిలో జన్మించిన వ్యక్తులు మేము ఎన్ని పూజలు చేసినా, మేము ఎన్ని దాన ధర్మాలు చేసినా మాకు ఎప్పుడు కూడా బాగాలేదు, ఎంత కష్టపడినా కానీ కష్టానికి తగిన ప్రతిఫలం లేదు, చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలట్లేదు, ఎంత చదివినా ఉద్యోగాలు రావటం లేదు అని ఎప్పుడు కూడా కష్టాలే ఉంటున్నాయి. ఎప్పుడు కూడా ఇంట్లో గొడవలు, సమస్యలు, దాంపత్య జీవితంలో కూడా సఖ్యత లేదు అనే వ్యక్తులు కూడా ఉండవచ్చు. అయితే ఖచ్చితంగా ఒక వ్యక్తి ఒకటి సాధించబోతున్నారు అంటే ఆ వ్యక్తికి ఖచ్చితంగా చాలా రకాల సమస్యలు ఎదురవుతాయి. ఎంత ఎక్కువ సమస్యలు ఎదురైతే అంత ఎక్కువ మంచి ఫలితం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా మీరు ఎన్ని కష్టాలు ఎదురైతే అన్ని కసితో పోరాడాలి, అంత కసితో సాధించాలన్నటువంటి వ్యక్తిత్వంతో ముందుకు సాగిపోవాలి. ఖచ్చితంగా మీరు చేసేది మంచి పని అయినప్పుడు, మీరు చేసే పనిలో నీతి నిజాయితీ ఉన్నప్పుడు, మీరు ఎవరి మాటలు పట్టించుకోకుండా మీ యొక్క ఆ లక్ష్యం వైపు అడుగులు వేస్తే ఖచ్చితంగా ఈరోజు మిమ్మల్ని ఎవరైతే అని బాధ పెట్టారో తర్వాత వారందరూ కూడా మీ కాళ్ళ దగ్గరికి రావడం ఖాయం. కనుక మీరు ఎవరి మాటలు పట్టించుకోవద్దు. కొన్ని గ్రహాల దోషాల వల్ల కావచ్చు, గ్రహాలు కొన్ని సమయంలో అనుకూలించకపోవడం వల్ల కావచ్చు, ఎన్ని పూజలు చేసినా ప్రతిఫలం ఉండదు. కానీ ప్రతిఫలం ఆశించకుండా పూజలు చేయండి. అది ఈరోజు కాకపోయినా ఇంకొక రోజు అయినా సరే మీకు మంచి జరుగుతుంది. మీకు కాకపోయినా మీ పిల్లలకైనా సరే తప్పకుండా మేలు జరుగుతుంది. అంతేకాకుండా వీరు ఏదైనా అనుకుంటే 100% కూడా సాధించి తీరుతారు. అలాగే వీరికి ఎప్పుడైనా సరే అంటే ఒక కష్టం ఎదురైందని చాలా వరకు కూడా భయపడి వెనకడిగి వేసే అవకాశం ఉంటుంది కదా.
అలాంటి సమయంలో వీరు అస్సలు పొరపాటున కూడా భయపడకూడదు. అసలు మీరు భయపడి వెనకడుగు వేయకూడదు. ఎంత ధైర్యంతో ముందుకు సాగిపోతే అంత మంచి జీవితం అయితే ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అలానే వీరు ఎప్పుడు కూడా ఒక అందమైనటువంటి శిల్పాన్ని చూస్తూ ఉంటాం కదా, అది ఎంత ఎక్కువగా చెక్కితే అంత అందమైనటువంటి రూపాన్ని దిద్దుకుంటుంది. అలాగే మీ రాశిలో కూడా ఎన్ని కష్టాలు ఉన్నప్పుడు కూడా ఈ ధనుసు రాశి జన్మించిన వ్యక్తులకి ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని ఒడిదొడుకులు ఉన్నప్పటికీ ఖచ్చితంగా వీరు కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక జీవితాన్ని, అందమైనటువంటి జీవితాన్ని ఖచ్చితంగా అతి త్వరలో అందుకుంటారని గుర్తుపెట్టుకోండి. ఈ ధనుసు రాశి వారికి ఖచ్చితంగా మీరు చేసినటువంటి మేలు, మంచితనం ఎప్పటికీ పోదు. అది ఏదో ఒక రోజులో ఏదో ఒక రూపంలో మీ చెంతకు చేరుతుంది. ఈరోజు కష్టం ఉంది అని ఎప్పటికీ అదే కష్టం ఉంటుందని అనుకోవద్దు. అలాగే ఆ కష్టాన్ని తొలగించుకోవడానికి తగిన కృషిని చేయాలి. అప్పుడే మనం ఖచ్చితంగా మంచి స్థాయిలో ఉంటాము. ఏ కృషి చేయకుండా ప్రతిఫలం రావాలంటే అది అసాధ్యం. అంటే మనం కష్టపడినప్పుడే ఆ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు చేస్తాడు. అంతే తప్ప ఏ కష్టం చేయకుండా మా దగ్గర డబ్బు నిలవట్లేదు, అలానే మాకు డబ్బు రావడం లేదు, కేవలం పూజలు పరిహారాలు చేయడం వల్ల డబ్బు వస్తుందంటే అది కాదు. పూజలు పరిహారాలు అనేటివి అవి మనకు గ్రహ దోషాన్ని తొలగించి మనలో ఒక పాజిటివ్ ఎనర్జీని నింపుతాయి. అంతే తప్ప మనం కష్టపడకుండా ఉండి పూజలు పరిహారాలు చేస్తూ ఉండడం వల్లే డబ్బు వస్తుందంటే ఇది అసాధ్యం మాత్రమే. కనుక పూజలు పరిహారాలు చేయండి, కానీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని కోరుకోండి. అంటే మీరు చేసే పనిలో, మీరు చేసే పూజలో కావచ్చు, పనిలో కావచ్చు, ప్రతిఫలాన్ని తప్పగా ఆలోచించి కష్టపడి స్వభావాన్ని ఎక్కువ పెంచుకోండి. అంటే మీరు కష్టపడుతూ ఉండండి, నీతిగా నిజాయితీగా చేస్తూ ఉండండి. 100% కూడా మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రతిఫలం వస్తుంది. అయితే ఈ ధనుసు రాశి వారికి సాయంత్రం 5 తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఈ రాశిలో జన్మించినటువంటి మగ వ్యక్తులకు కావచ్చు, ఆడ వ్యక్తులకి కావచ్చు, స్త్రీకే కావచ్చు, పురుషులకే కావచ్చు, ఒక స్త్రీ ఆశీస్సుల వల్ల మీరు అదృష్టవంతులుగా మారబోతున్నారు. మరి ఏ స్త్రీ ఆశీస్సులు అంటే కనుక తాము మాతృమూర్తి ఎవరైతే ఉన్నారో, మీరు ఏదైనా పనికి వెళ్ళే ముందు, అంటే ఏదైనా ఒక పనిలో విజయాన్ని సాధించాలి అన్న, ఏదైనా ఒక పనికి వెళ్ళే ముందు లక్ష్మీదేవిని పూజించి అమ్మవారి పాదాలను నమస్కరించుకొని తర్వాత మీ యొక్క, అంటే మీకు జన్మనిచ్చినటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో వారి యొక్క పాదాలను నమస్కరించుకొని మీరు వారి యొక్క పాదాలను నమస్కరించుకొని మీ పనిపైన వెళ్ళండి. ఖచ్చితంగా మీరు ఒక మంచి స్థాయిలో ఉంటారు. అమ్మ నాన్న వారి యొక్క దీవెనలు కూడా తీసుకొని మంచి మనసుతో, నిర్మలమైన మనసుతో మీరు మీ పని, అంటే కార్యం పైన, మీరు ఏదైతే కార్యాన్ని తలపెట్టారో దానిపైన వెళ్తే గనక తప్పకుండా అదృష్టం కలిసి వస్తుంది. తప్పకుండా జీవితాన్ని పొందుతారు. అదృష్టం కూడా కలిసి వస్తుంది. రాజయోగం పడుతుంది. ఇక మీకు ఖచ్చితంగా తిరుగులేని ఐశ్వర్యం కూడా వస్తుంది. మీరు ఏదైతే పని మీద బయటికి వెళ్ళారో అందులో కూడా 100% మంచి ఫలితాన్ని పొందుతారు. కాబట్టి సాయంత్రం 5 తర్వాత చాలా బాగుంటుంది. ఒంటరిగా ఉండే ధనుసు రాశి వారికి కూడా ఒక స్త్రీ పరిచయం వల్ల సంతోషం కలుగుతుంది. కాబట్టి సంతోషంగా, ఆనందంగా, తేలికగా ఉంటారు. ఎగిరి గంతేస్తారని చెప్పుకోవచ్చు. ఈ శుభవార్త అందుకున్న తరుణాన మీకు ఎంతో మానసిక ప్రశాంతత అయితే కలుగుతుంది. మనసులో ఉన్న భారం అంతా కూడా మటుమాయం అవుతుందని చెప్పుకోవచ్చు. నిరుద్యోగులైన ఈ రాశి వారి జాతకులకు మీకు ఈ ఉద్యోగం అయితే రాబోతుంది. ఇప్పటి వరకు ఎన్నో రకాలైనటువంటి సమస్యల మెట్లు ఎక్కి దిగారు, కానీ మంచి ఉద్యోగం దొరకడం లేదని గ్రహాల పరిస్థితి నీచంగా ఉంటూ మీరు ఎంత కష్టపడి 100% కష్టానికి తగిన పెట్టిన ప్రతిఫలం కూడా పొందుకోలేకపోయారు. ఇప్పటి వరకు వేచి ఉండవలసిన పరిస్థితి అయితే వచ్చింది. ఉద్యోగం లేని కారణంగా ఎన్నో రకాలైనటువంటి మాటలతోటి మిమ్మల్ని చిత్రవాదన చేసేవాడినప్పటికీ కూడా కుటుంబం మీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటూ మీకు మద్దతుగానే ఉంటుంది. కుటుంబంలో కష్టాలు చూసి మీరు పట్టించుకోలేరు అన్నట్టుగా అందరూ నానా రకాల మిమ్మల్ని నిందించారు. అయితే ఆ కష్టానికి తీర్చడం కోసం మీరు ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తున్నారో మీ కుటుంబ సభ్యులకు చాలా బాగా తెలుసు. మీ దగ్గర టాలెంట్ ఉన్నా కూడాను ఉద్యోగం మిమ్మల్ని వరించలేదు. ఇప్పటి వరకు కూడాను మీరు ఎంతో చేస్తున్నారు.
మనోవేదనకు లోనవుతున్నారు. మనసులో ఎంతో భారాన్ని అయితే మోస్తున్నారు. ఇదివరకు చూసినందుకు ధన్యవాదాలు.